హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. స్టిల్ బిల్లులన్నీ కూడా ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ఈరోజు ఎవరెవరికి జమ అవుతాయి అనే పూర్తి వివరాలైతే వీడియోలో చూసేద్దాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కు అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్ల తాజా అప్డేటు, ప్రస్తుత బిల్లుల పరిస్థితి. అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లుల పరిస్థితి చూస్తే ఉదయం నుండే న్యాయశాఖకు చెందినటువంటి బిల్లులు ఈ-కుబేర్‌లో ఉండిపోయాయి. అదేవిధంగా మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అవి ఎటున్నట్టుగా అట్లనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్న స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. ఉన్న దశలోనే ఉన్నాయి. సాధారణంగా జీతాలు, పెన్షన్లు సకాలంలో జమ కావాలంటే బిల్లులు ముందుగానే కదలిక వచ్చి ఈ-కుబేర్ దశనైతే దాటాలి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అనేది వేగవంతం కాలేదు. నిధుల కదలికపై ఆశలు. ఈ బిల్లుల్లో గనక కదలిక వచ్చినట్లయితే అవి జమ అవుతాయి. జమ కావటానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈరోజు సాయంత్రం లోపు ఏమైనా కదలిక వస్తే ఆ సమాచారాన్ని మీకైతే తెలియపరుస్తాను. ఇక కొత్త అప్పండి. అంటే ఆర్‌బీఐ ఈ-కుబేర్ నుంచి బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధుల సమీకరణ. మరో తాజా సమాచారం ఏంటంటే ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం ఏపీ ప్రభుత్వం ఈ మేరకు 3,000,00,00,000 అప్పు చేసిందనమాట. దీనికి సంబంధించిన నిధులు రాష్ట్ర ఖజానాకు నవంబర్ 4వ తేదీ మంగళవారం సాయంత్రానికైతే చేరుకుంటాయి. ఆర్‌బీఐ కుబేర్ ఆక్షన్ ద్వారా అండి ఈ అమౌంటు. మరి ఈ పరిణామాన్ని బట్టి చూస్తే ఈరోజు సాయంత్రానికి కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చినా సరే, పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ కావడానికి నవంబర్ 3 లేదా 4 తేదీలు ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు. అంటే జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిన తప్పదనమాట. వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేసి జాప్యాన్ని తగ్గించాలనైతే ఆశిద్దాము. మొదట్లో ఏమో 1 తేదీనే జీతాలు, పెన్షన్‌లన్నారు. కానీ ఇప్పుడైతే ఆ యొక్క ట్రెండ్ లేదనమాట. సో, ఫస్టు మొదట్లో అయితే ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యి 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు లభించాయని కూడా ఆహ్, ట్రెండింగ్ చేశారనమాట సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన. జీతాలు ఎప్పుడు జమ అవుతాయో తెలియని అనిశ్చితి. ప్రతి నెల 1 తారీఖు రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఒకే ఆశతో ఎదురు చూస్తా ఉంటారు. ఈరోజు 1 తారీఖు కదా నా జీతం వస్తుంది. లేదా ఈరోజు 1 తారీఖు కదా పెన్షనర్లయితే నాకు పెన్షన్ వస్తుంది అని. కానీ ఇటీవల కొన్ని నెలలుగా చూస్తే ఆ యొక్క ట్రెండ్ మారిపోతుంది. ఆ దిశగా ఆశ నిరాశగానే మారిపోతుంది. సాధారణంగా జీతాలు, పెన్షన్లు మధ్యాహ్నం లోపు జమ అయ్యే పని. అయితే గనక ముందు రోజు మునుపటి రోజు రాత్రే లేదా అర్ధరాత్రి సమయానికైనా సరే బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవాల్సి ఉండగా, కానీ ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఆగిపోయి ఉన్నాయి. మరి ప్రస్తుతం ఫైనాన్స్ డిఫెన్ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌లో చూస్తే దాదాపుగా అన్ని బిల్లులు, ఉద్యోగుల జీతాల బిల్లులు, ఉపాధ్యాయుల బిల్లులు, పెన్షనర్ బిల్లులన్నీ కూడా మార్నింగ్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ఇప్పుడు కూడా సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయన్నమాట. అంటే దీని అర్థం ప్రభుత్వం ఖజానాలో నిధులు అందుబాటులో లేవని, అందుకే చెల్లింపులు నిలిచిపోయాయని స్పష్టంగా అర్థమవుతుంది. అక్టోబర్ నెల జీతాల, పెన్షన్ల తాజా పరిస్థితి మరింత క్లిష్టం. అక్టోబర్ నెలలోని జీతాలు, పెన్షన్ల చెల్లింపులు ఇప్పటికే ఆమోద దశ దాటలేదు. అంటే ఆమోదం పొంది ఉన్నాయి గానీ, దాని తర్వాత ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళలేదు. సాధారణంగా 1 తారీఖున ఉదయం నాటికే ట్రెజరీ పోర్టల్‌లో ఆర్‌బీఐ ఈ-కుబేర్ ప్రాసెస్డ్ అని అయితే చూపించిన చోట, ఈసారి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కనిపించడం గమనార్హం. అంటే ఈరోజు మధ్యాహ్నం లోపు లేదా ఈరోజు సాయంత్రం లోపు కూడా జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత కదలిక వస్తే గనక, అంటే 4 గంటలకు అట్లా కదలిక వస్తే ఈవినింగ్ గాని, తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వస్తే గనక ట్రెజరీ నుండి ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆమోదం కలిగితే ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కొంతమందికి జీతాలు, పెన్షన్‌లు అయితే జమ కావచ్చు.
మరి ఇది పూర్తి స్థాయి వ్యవస్థను కదలిక అనేది పూర్తి స్థాయిలో ఏర్పడితేనే మనకు ఈ విధంగా జీతాలు, పెన్షన్ జమ కావడానికి సాధ్యమైతే అవుతుంది. మరి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆ కదలిక ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. మరి ఈ మేరకు చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ న్యాయశాఖ బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లో ఉన్నాయి. అయితే మరొక విశేష సమాచారము న్యాయశాఖకు చెందినటువంటి బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈ-కుబేర్ సిస్టమ్‌కి వెళ్ళాయి. అంటే వాటి పరిస్థితి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే ఉంది. దీని అర్థం బిల్లులు ఆర్‌బీఐ చెల్లింపు దశలో ఉన్నాయని. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ఆ విభాగంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లు అందుతాయని అంచనా. కానీ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లో ఉన్నటువంటి బిల్లులు గత 2 రోజులుగా అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. అంటే అలాంటి ఫైనాల్స్ బ్యాచ్ ఆహ్, ఫైనల్ బ్యాచ్ ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల అంటే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వకపోవడం వల్ల జీతాలు ఇంకా జమ కాలేదని చెప్పవచ్చు. ఇక జీతాల ఆలస్యానికి గల కారణాలు మరియు ప్రధాన కారణాలేంటంటే, ఈ పరిస్థితికి ప్రధానంగా కొన్ని సందర్భాలైతే కనిపిస్తున్నాయి. మొదటి సందర్భంగా నిధుల కొరత అని అయితే చెప్పవచ్చు. రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక నిధుల కొరత వల్ల ట్రెజరీ నుండి ఆర్‌బీఐకి ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆలస్యం అవ్వటము. రెండవ కారణం ఏంటంటే, సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో సాంకేతిక రద్దీ. నెల చివరి రోజుల్లో బిల్లు ప్రాసెసింగ్ ఎక్కువ కావడంతో సర్వర్ లోడ్ పెరగడము. మూడవ రీజన్ ఏంటంటే, పెండింగ్ బకాయిల భారంతో చెల్లింపుల క్రమం మారడం. కొంతమంది విభాగాలకు ప్రాధాన్యత చెల్లింపులు జరగడం. ఇక నాలుగోది పాలనాపరమైనటువంటి సమీక్షలు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖాతాల సమన్వయం పనులు జరుగుతూ ఉండటం. ఆర్‌బీఐ ఈ-కుబేర్ అంటే ఏమిటి? ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే ఆధునిక చెల్లింపు వ్యవస్థ. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆహ్, బిల్లులు కూడా చెల్లిస్తారు. సాధారణంగా ట్రెజరీ సిస్టమ్‌లో ఈ మేరకు ఈ-కుబేర్‌లోకి వెళ్ళిన తర్వాత 2 దశల్లో చెల్లింపులైతే జరుగుతాయి. మొదటిది బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్, తర్వాత ఫైనల్ డిస్బర్స్‌మెంట్ టు బ్యాంక్ అకౌంట్స్. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు 2 కూడా ఈ చెల్లింపులను ఎక్కువగా అయితే ఈ విధానంలోనే జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణ. ఈ నెలలో కూడా పరిస్థితి అలాగే కొనసాగడంతో వేతన జీవులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఈఎంఐలు, హౌస్ లోన్‌లు, బిల్లులు చెల్లించలేక ఇబ్బందులైతే పడుతున్నామని ఉద్యోగులు చెప్తున్నారు. పెన్షనర్స్ కూడా వారికి అత్యవసరమైన మెడికల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అయిపోయాయని చెప్పేసి కూడా పెన్షనర్స్‌కి రెగ్యులర్ చెకప్స్ వీటన్నిటికి కూడా డబ్బులైతే అవసరము. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కష్టాలైతే ఎదుర్కొంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ నెల జీతాలు మరియు పెన్షన్‌లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌ని దాటడంతో రాత్రి లేదా రేపటి లోపల జీతాలు, పెన్షన్‌లు కదలిక వచ్చి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం తక్షణ చర్యగా తీసుకొని ట్రెజరీ నుండి ఆర్‌బీఐకు నిధులు విడుదల చేస్తేనే చెల్లింపులనేవి పూర్తవుతాయి. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఇటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రాకూడదని అందరూ అయితే కోరుకుంటూ ఉన్నారు.